దేనికి సన్మానం? మర్విన్ టీమ్ మాకు ఎక్విప్మెంట్ డొనేట్ చేశారు. ఏమేమి ఎక్విప్మెంట్ వచ్చింది మీ స్కూల్ కి? ప్రింటర్ మిషన్, కంప్యూటర్, బెంచెస్. మీరందరు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. మరి మీ ఫ్రెండ్స్ అందరు బయటికి పోతున్నారు కదా, వాళ్ళని కూడా అంటే చెప్తారా రేపటి నుండి మా స్కూల్ కి ఎక్విప్మెంట్ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చినాయి, బెంచ్లు వచ్చినాయి చాలా మందికి చెప్తున్నాం, వస్తాం నెక్స్ట్ ఇయర్ అంటున్నారా? ఎస్. అంతేనా? మా స్కూల్కి ఇవన్నీ వచ్చినాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పాలి వాళ్ళకి. మన దగ్గర కూడా మంచి స్టాఫ్ ఉన్నారు కదా, సార్లు ఎట్లా చెప్తున్నారు? మరి చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. రావిక నమస్తే. నమస్తే. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము వంట చేస్తాం. పిల్లలకు మీరేనా? మేమే. ఓకే. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది, చూసిలా? రావికని చూసిలా, గుర్తుపట్టిల్లా? మన పంచాయతీలలో అప్పుడప్పుడు వచ్చి పంచాయతీ తెగొడుతుంది కదా, ఈ రాబియాకే మన స్కూల్లో, అంటే మేము కూడా నేను చదువుకున్నాము, ఈ స్కూల్లోనే పిల్లలకు మంచి మంచి ఫుడ్ అందిస్తా ఉంటది. అప్పుడు ఇంత ఫెసిలిటీస్, అప్పుడు మేము కూడా తిన్నాం. మీరు కూడా తిన్నారు? శంకర్రావు సార్ ఉన్నప్పుడు మీరేనే. అవునవును, శంకర్రావు నీతోట స్టార్ట్. అప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు రాబియాక చేతి వంట ఇక పిల్లలు తింటూనే ఉన్నారు. దాదాపు ఎంతమంది తిన్నారు? రాబియాక చేతుల మిగిలి తిని 227 మంది ఒక్కలు అవుతారా? రాబియాక చేత వంట తిని ఎంతో మంది ఆఫీసర్లు పిల్లలు అన్నారు, మా చేతులతో తినిపోయి పెళ్లి చేసుకొని పేరెంటాలు చేసుకొని అన్ని చేసుకొని మంచిగా ఒక్కొక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ జాబులు. అది ఎట్లా రాబియాక చేతి వంట వీడియో తిని ఆడ చదువుకునేది, చదువుకొని ఈ రోజున ఒక్కొక్కరు ఒక పొజిషన్లు ఉన్నారు అన్నట్టు. అట్లా ఇప్పటి వరకు రాబియాక సేవ అయితే స్కూల్ కు అంకితం అవుతుంది. ఇంకా ఇట్లనే మీరు మంచి మంచి అంటే వంటలు చేసుకుంటా పిల్లలకు పెట్టుకుంటా ఇంకొక 30-40 సంవత్సరాలు ఇట్లే ఉండాలని దేవుని కోరుకోవాలి. సో ఈ రోజు అయితే మనకి ఈ ప్రోగ్రామ్ ఏంటిది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావు? మన మర్విన్ సంస్థ వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇస్తే మేడం అన్ని సామాన్లు అన్ని కొనుకొచ్చింది. పిల్లలకు సంబంధించినవి అన్ని, బీరువా, మన సౌండ్ బాక్సులు, మన కూర్చునే కుర్చీలు, మన పిల్లలకు సంబంధించిన అన్ని టేబుల్స్, అన్ని కంప్యూటర్లు అన్ని తెచ్చింది. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు మస్తు అనిపిస్తుంది. మా పిల్లలకు కూడా అత్తే మంచిగా అనిపిస్తుంది. పిల్లలు 20 మంది ఉండిరి, ఇంకో 30-40 మంది వచ్చినా మాకెంతో అది ఉంటది అని చూస్తాను. మాకు పిల్లలు ఉంటే మంచిగా ఉండు. మాకు అందరికి ఇంత సహకరించే వాళ్ళు ఉన్నారు. మాకు ఈ పిల్లలే అత్తలేరు ఆయన అని బాధపడతాను. సార్లు కూడా బాధపడతాను, ఇంకా కొంచెం పిల్లలు అయితే మంచిగా. ఏం చేద్దాం ఇప్పటి నుండి? ఏం చేద్దాం ఇప్పటి నుంచి మన పిల్లలు మన బడికి వచ్చేటట్టు చేసుకుందాం. ఇప్పుడు మనం 2 లక్షలు పెట్టి కంప్యూటర్లు అన్ని మంచి స్కూల్ కి సంబంధించినవి కొన్ని తెచ్చినాం. ఇక నుండి ఏం చేయాలి మనం? ఇక నుండి పిల్లలను రప్పించుకోవాలి, మంచి చదువు చెప్పించుకోవాలి, మంచిగా కంప్యూటర్లు నేర్పించుకోవాలి. మంచిగా మన జనాల దగ్గరనే ఉన్నది కాబట్టి మనమే దాన్ని తీర్చిదిద్దుకోవాలి. పోయే వ్యాన్లను ఆపుకోవాలి. వాళ్ళకు మోటివేషన్, మన దగ్గర ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చేసుకుందాం, చదివిద్దాము అన్నట్టు వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. ఇది పంపించుకుంటూ చేసుకోవాలి. గ్రామ ప్రముఖులు, పెద్దలు, శ్రేయోభిలాషులు అందరికి స్వాగతం పలుకుతూ ఇట్టి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి పద్మజ గారిని సవివరంగా ఆహ్వానిస్తున్నాను. ఇటు కార్యక్రమానికి సర్పంచ్ వెంకటపల్లి మహేశ్వరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అబ్దుల్ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆరోగ్యుల సంఘ అధ్యక్షులు గురువాడు సాగర్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆద్యుడు శ్రీ కందుర్ల బాబురావు గారిని సవివరంగా సాదరంగా మీ కరకల ధ్వనాలతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నందుకు గాను వచ్చినటువంటి వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా సాధారణంగా ఆహ్వాన పలుకుతూ, మీకు అందరికీ తెలిసిందే మన బాబురావు గారు మన పాఠశాల మీద ఎంతో దయతలిచి మనకు ఒక 2 లక్షల రూపాయలు మనకు చేయడం జరిగింది. దాని ద్వారా మనము కొన్ని వస్తువులు పాఠశాలకు సరిపోయేటువంటి కొన్ని వస్తువులను కొనుక్కోవడం జరిగింది. మొట్టమొదట బాబురావు గారు దాని ప్రోగ్రామ్ ని ఇనాగ్రేషన్ చేయవలసిందిగా కోరుతుంది. ₹2 లక్షల బాబురావు గారు ఇచ్చారు అన్ని స్కూల్కి వస్తుంది. ఇందులో భాగంగా ఈ సిస్టమ్ తీసుకున్నాం. యాక్చువల్ గా మేము ఏంటంటే శివాజీ గారితో కాంటాక్ట్ లో ఉన్నాం. మా స్కూల్కి వచ్చేసి యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ మేము జెండా వందనానికి వెళ్తుంటాము. మాకు ఒకసారి ప్రింటర్ కావాలి, ఒక 10,000 కావాలని అడిగినాం. సార్ 10,000 కాదు కానీ నేను ఈ స్కూల్లో చదువుకున్నాను చెప్పేసి అరుణ్ గారు అన్నారు. ఇద్దామని చెప్పేసి మేము కొంచెం అనుకుంటున్నాము. మీకు ఏమేమి అవసరం ఉన్నాయో ఒక లిస్ట్ రాయండి, లిస్ట్ రాసి నాకు చెప్పండి, నేను డైరెక్ట్ ఆ డబ్బులు మీగా కొట్టేస్తా, మీరు కొనుక్కొచ్చుకోండి అని చెప్పేసి అన్నారు. ఇక సారే మాకు అరుణ్ సార్ను మీ శివాజీ ఇద్దరు కాంటాక్ట్ లో ఉన్నారు. ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ నాడు నేను మేడం ఇద్దరు వెళ్ళినాము. మేము యాక్చువల్ గా ఈ సిస్టమ్ 25,000 తీసుకుందాం అనుకున్నాము. 25,000 తీసుకుందామంటే వాళ్ళు ఏమన్నారంటే 25,000 ఎన్నో ఉంటుంది సార్, మేము ఇచ్చేది ఒక 10 సంవత్సరాలు ఉండాలంటే మీరు కాస్ట్ గురించి ఆలోచించొద్దు, అది ఎంతైనా పర్లేదు అంటే సార్ దీనికి 46,000 సార్ అంటే అయినా పర్లేదు, అది మేము ఇస్తున్నాము అంటే ఒక 10 సంవత్సరాలు ఉండేలా ఉండాలి సార్, మీరు పోయినా కూడా వేరే వాళ్ళు వచ్చినా కూడా ఉండాలంటే మేము 25,000 అనుకున్నది 46,000 అయిందండి. మొత్తం ఎవ్రీథింగ్ తెలియదు. ఈ CPU ప్లస్ కీబోర్డ్, మౌస్, మానిటర్ అన్ని కూడా 46,000 రూపాయలు అండి. ఇది మామూలుగా ఎక్కడ వాడతారంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ వాడేటువంటి ఎస్టిమేషన్ తో వచ్చింది. ప్లస్ అదే విధంగా ఈ సిస్టమ్ మేము 15,000 అనుకున్నది 26,000 అయింది. ఫీచర్స్ అన్ని ఉన్నాయి ఇందులో లోపల. అదే విధంగా కంప్యూటర్ కూడా చేయాలంటే ఒక చైర్ కావాలి కదా, మా పిల్లలందరూ కంప్యూటర్ చైర్ అనే కోసం చేస్తున్నారు కానీ సార్ బలవంతంగా కంప్యూటర్ చైర్ కూడా చేయడానికి కంప్యూటర్ చైర్ ఇప్పించింది. నిజంగా సార్ చెప్పాలి, కంప్యూటర్ టేబుల్ ఇప్పించిండ్రు. ఇలాంటి ఒక టేబుల్స్ 3 పిల్లలకు డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఒక ప్యూరిఫైర్ కంపెనీ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ కూడా రావడం జరిగింది. చదువుకోవడానికి లేదా పేపర్ పెట్టుకోవడానికి, లైబ్రరీ బుక్స్ ఉండడానికి ఇందులోనే బుక్స్ ఉంటాయి. ఇలా ర్యాక్స్ లోపల పెట్టుకోవడానికి ఇదొకటి, చిన్న పిల్లలకి అదొకటి 2. ఇక హెచ్ఎం మీడియం కోసం ఉండడానికి ఒకటి, హెచ్ఎం మీడియం ఒకటి ఇవ్వడానికి. ఇట్లా ఓవరాల్ గా ప్లస్ దీంతో పాటుగా పిల్లలకి యూనిఫామ్స్ కూడా, ఇప్పుడు మనం ఇట్లా గవర్నమెంట్ పిల్లలకి యూనిఫామ్స్ ఇస్తుంది కదా, ఆ యూనిఫామ్స్ కాకుండా బుధవారం అన్నా శనివారం అన్నా ఈ 2 రోజులు వేసుకోవడానికి స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం. స్పోర్ట్స్ డ్రెస్ కూడా ఒక్కొక్క పిల్లవాడికి 500 రూపాయలు చొప్పున ఒక 20 జతలు వచ్చినాయి. అది కూడా నెక్స్ట్ బ్లూటూత్ స్పీకర్, ఒక 20,000 స్పీకర్ అంటే అహుజా కంపెనీ 100 వాట్స్, అది చాలా బాగుంది. ఇది తీసుకొచ్చిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు 24th జనవరి వచ్చినాయి, 25th సండే అయింది, 24th మధ్యాహ్నం 2 o'clock వచ్చినాయి. 25th నాడు ఏం జరిగిందేమో మేము వచ్చేసరికి తలం పలకొట్టేసాం. పోలేదు, ట్రై చేసిన మాట వాస్తవం. మళ్ళీ ఈ విషయం అరుణ్ గారు శివాజీ గారు చెప్పగానే మేడం మీరేం బాధపడకండి అని చెప్పేసి వితిన్ 2 days లో రత్న గారు గారిని కలిసినాము. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు. మేము ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. 2 days లో సీసీ కెమెరా. థ్యాంక్ యూ. అది కూడా థ్యాంక్స్. 26 జనవరి అప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే దాన్ని ఇనిషియేట్ తీసుకొని మేము డైరెక్ట్ గా అడగలేదు అధికారిని. సార్ రత్నాకర్ సార్, శంకర్ సార్ వీళ్ళిద్దరే ఇనిషియేట్ తీసుకొని వారికి ఇనిషియేట్ తెలియజేసి దీనికైతే సీసీ కెమెరాలకైతే ప్రత్యేకంగా వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఆ సీసీ కెమెరా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ ఇల్లీగల్ ఏం నడవట్లేదు. అంతకు ముందు ఇక్కడ 2-3 సందర్భాల్లో బీర్ బాటిల్ దొరికినాయి, సిగరెట్ పీకలు దొరికినాయి, ప్లస్ బాత్రూమ్ వాడుకొని కూడా అందులో వాటర్ కొట్టకుండా పోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఏం జరుగుతుంది. ప్రయత్నం కూడా అదే, ఈ స్కూల్లో అవాంఛనీయ సంఘటనలు జరగరాదు, దేవాలయం లెక్కనే చూడాలి అంతే. పోయినసారి సంబంధం లోపల ఇందు లోపల మనకు ఒక పెద్ద టీవీ ఉంటుంది, దాని మీద అటాక్ జరిగింది. కొడుతూనే అస్లం
ఆ రోజు వచ్చి ఉన్నారు కదా మనం డోర్ రిపేర్ మళ్ళీ చేసి మళ్ళీ కొత్త డోర్ పెట్టించి ఇవాటి నుంచి అన్ని వాడుకోవాలి సంపూర్ణంగా మీ వస్తువులు. ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ గ్రామాన్ని మర్చిపోము, ఈ దాతలను, ఈ మనుషులను, ఈ పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోము. నిజంగా కూడా మీ పాఠశాలకు, మీ గ్రామానికి మేము రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మొట్టమొదట ఎవరైతే ఆ శివాజీ గారు, అరుణ్ గారు కన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో, అమ్మగారు రాలేదు, వారి తండ్రి గారు వచ్చిండ్రు, అంత మంచి సంతానాన్ని కన్నారు. వారి నిజంగా కూడా కడుపు చల్లన. ఇట్లనే వారు దాతలు మా పాఠశాలకు ఇంకా మర్చిపోకుండా ఇంకా ఇవ్వాలని చెప్పేసి, సార్ మాకేం వద్దు, మాకు వస్తువులు మేము టీచర్లు మేము తీసుకొని చాలా జాగ్రత్తగా వాటిని పెట్టుకుంటాము. మరి ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఈ దేశరాజుపల్లికి సంబంధించిన బాబురావు గారి దంపతులు మరియు వారి పిల్లలు శివాజీ గారు, అరుణ్ గారు మరి ఎంతో ఇనిషియేషన్స్ తీసుకొని పాఠశాలకి చాలా విలువైన బహుమతులు అనేది అందించడం జరిగింది. వారికి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గా మరి ఉపాధ్యాయుల తరఫున అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. మరి మీరు ఇంత పెద్ద మొత్తంతో దాదాపు అంటే డెల్ కంప్యూటర్స్, అదే విధంగా ప్రింటర్, వాటర్ డిస్పెన్సరు, స్పీకర్, తర్వాత బ్లూటూత్ స్పీకర్, 4 టేబుల్స్, 3 బీరువాలు, ఒక హెచ్ఎఫ్ చైరు, ఒక కంప్యూటర్ చైరు, 20 పేర్స్ స్పోర్ట్స్ డ్రెస్సెస్ అండ్ సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఒక్క దాతనే ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది అది ఎంతో అభినందించదగిన విషయం. ఏదో మనమే విన్నోళ్ళమే విన్నట్టయితే ఇలాంటి ప్రోగ్రామ్ మంచి నడి సవట్లా కనుక పెట్టుకుంటే మన బాధలు ప్రజలకు కూడా వినబడాలి. ఇప్పుడు మనం అంటే మన దగ్గర పిల్లలు లేరు, ఆ జనాలు కనుక మనం అక్కడ ఈ ప్రోగ్రామ్ మీరు ఇట్లా అరేంజ్ చేసిన ఓకే సంతోషమే. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ కూడా మనం సెంటర్లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం అందరు జనాలు కూడా వింటే ఈ స్కూల్ గురించి ఏంటి అన్నది తెలుస్తుంది. వాస్తవానికి ప్రైవేట్ స్కూల్ అనేది డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే చెప్తారు ఎక్కువ శాతం. 60% వాళ్ళు ఉంటారు, 40% ఉంటారు కావచ్చు కానీ, బట్ మన స్కూల్లో మాత్రం అందరూ హై ఎడ్యుకేషన్. శివాజీ, అరుణాజీ గారులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనకు ఇంత విశాలమైనటువంటి ఆ పాఠశాల ఉంది, గదులు ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు, ఇంకా మళ్ళా దాతలు ఉన్నారు, కానీ పిల్లలు లేరు ఇక్కడ. సో కాబట్టి నా వంతు కృషి నేను చేస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ స్కూల్లో మేము 7th దాకా చదివినాం మేడం. ఇంత ఫెసిలిటీ లేదు అప్పుడు. ఇంత మేము చదువుకోవాలంటే గిన్ని మాకు డొనేట్ చేసే వాళ్ళు లేరు, మాకు ఎట్లా ఉండాలని చెప్పేటోళ్ళు లేరు. కాందూర్ల బాబురావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం, పేరు పేరునందరికి కూడా. మేము చేసింది చిన్న సహకారమే, అయినా మీరు మమ్మల్ని ఇంత పెద్దగా పొగడడం, ప్లస్ టీషర్ట్ల మీద మా మార్విన్ వీడియోస్ openplat.com అని కొట్టించడం అయితే నాకైతే మస్తు సంబరం. నా పిల్లలు ఇద్దరు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివిళ్ళు. ఇప్పుడున్న చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన చేయాలి, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు ఎంఏ బీఈడీలు, ఎంఎస్సి బీఈడీలు, బీఈడీ చేసిన వాళ్ళు వీళ్ళొక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని వాళ్ళు గుర్తించాలి. ప్రైవేట్ స్కూల్లో దేవున్నదే బాబు మీకు నెత్తలేదు దండం పెడతా, 10వ తరగతి ఫెయిల్ అయినా కూడా పడి చెప్తాడు, కొడతాడు. అది ఏంటి అమ్మ చదువు శుభ్రత, ఏ డాడీ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ గోయింగ్ అనగా ఏం చెప్పం, నా కొడుకు బాగానే చదువుతాడు వీళ్ళు అనుకుంటారు. ఉచ్చి మురుసుడు తప్పితే ఆడ ఏముండదు. దయచేసి ఇక్కడ మన స్కూల్లో మన పిల్లోడు వారికి సమయం కూడా ఉంటుంది, 5 నిమిషాలలో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినట్టు ఏం చదివిన బిడ్డ ఏం కథ అని
తల్లిదండ్రులు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని సార్కి ఇది చెప్పిండు ఇట్లా నేర్చుకోబెట్టారు. ఇప్పుడు మా అయ్యల కాలంలో అంటే చదువు రాదు మాకు చెప్పలేదు. ఇప్పుడు అందరికి చదువు వస్తుంది. అందరు తల్లిదండ్రులు పిల్లలు చూసుకోవచ్చు. ఇంటికి పోయినాక అసలు పొలగాడు ఏం చేస్తానో తెలియదు. ఈమె వంట చేసుకునే ఉంటుంది, ఆయన రోడ్డు మీద పోతూనే ఉంటాడు. మరి ఏం చదివినారో కొడుక, నీకు ఏం చెప్పినారో సార్ చదువు అని వాళ్ళు కూడా ఒక అర్ధ గంట చర్చిస్తే ఆ పిల్లగాడు అభివృద్ధిలోకి పోతాడు. That is